అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 146వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. ఆయన అన్ని టెస్టులు చేసి ఓకే. ఇప్పుడంతా బాగానే ఉందని చెప్పాక కానీ నార్మల్ అవ్వదను. హమ్మయ్య! అంటుంది అను. ఇక దివ్య కాల్ చేస్తే కాస్త బ్యాలెన్స్ ఉన్న షాపింగ్ మొత్తం ఆ రోజు ఫినిష్ చేసేసి అన్ని పనులు సెట్ చేసుకుంటారు. ఇంకా 10 డేసే ఉంది కార్తీక్. నాకు చాలా చాలా కంగారుగా ఉందని అంటున్నాను. ఎందుకు కంగారు? అన్ని పనులు స్పీడ్‌గా అయిపోతున్నాయి కదా! నువ్విలా కంగారు పడితే నేను నిన్ను పెళ్ళికి కూడా వెళ్ళనివ్వను అంటాడు కార్తీక్. సరే అని దివ్య కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. ఏంటి ఏదో ప్లానింగ్‌లో ఉన్నావంటుంది శ్వేత కార్తీక్ భుజం తట్టి. ఇంకేముంది అమ్మాయి గారికి సర్ప్రైజ్ అంటాడు. ఏంటి ఫ్లవర్సా? సర్ప్రైజ్ అని రాహుల్ అంటే ఫ్లవర్స్‌తో పని వచ్చిందిలే అన్నయ్య. నీకేమైనా కావాలంటే కొంచెం తీసుకో అని అంటాడు కార్తీక్ కొంటెగా. మాకేం వద్దులే. మొత్తం నువ్వే తీసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చెయ్యి అని అంటుంది శ్వేత. మీ ఆవిడ ఇక్కడే ఉంచితే పెళ్లి పనులే కాదు పెళ్లి కూడా ఇప్పుడే జరిపించేలాగా ఉందని అంటారు సుమిత్ర గారు. అయినా నా కోడలు నీ మీరే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అందుకే వాళ్ళిలా కష్టపడుతున్నారని అంటారు సుమిత్ర గారు. అంతేలే కోడల్ని వెనకేసుకొని వచ్చి కొడుకులకి అన్యాయం చేస్తున్న గొప్ప తల్లిగా నిలిచిపోవాలని చూస్తున్నావు కదా అని అంటాడు రాహుల్. అయ్యో! ఏమైంది అత్తయ్య? ఏదో అంటున్నారని కాల్ మాట్లాడడం అయిపోయిన అను వచ్చి అడుగుతుంది. వాళ్ళ ముచ్చట్లు వినింది చాల్లే కానీ రా అని అను చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్తాడు కార్తీక్. ఏం చేస్తున్నావు కార్తీక్? అందరూ అక్కడే ఉంటే నువ్వెందుకు నన్ను ఇలా తీసుకొస్తున్నావని అడిగిన అను డోర్ వేసిన కార్తీక్‌ని చూసి వెనక్కి తిరిగితే ఫ్లవర్స్‌తో బెడ్ మొత్తం కూడా డెకరేట్ చేసుంటుంది. ఏంటి కార్తీక్ ఏం చేస్తున్నావిప్పుడు? ఇవన్నీ వద్దు ప్లీజ్ నీకు పెయినొస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వద్దు అంటుంది అనుని హత్తుకొని. అను నాకేదైనా అయితే నువ్వెంత బాధపడతావో తెలిసిన నేనే నీకు దూరంగా ఉన్నాను. నా పెయిన్ కన్నా నీ బాధ నాకు ఎక్కువ. అందుకే ఇన్ని రోజులు నువ్వు అడగకుండా దూరంగానే ఉన్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నానురా అంటాడు. నిజంగా ఓకేనా? అంటుంది అతని నడుమును తాకుతూ. నిజంగా అని ఆమె నడుముని అతనికి అదుముకొని ఆమె మెడ మీద ముద్దు పెడతాడు. అతన్ని దూరంగా నెట్టి మీకు నా మీద పూర్తిగా కోపం తగ్గితేనే ఇది ఓకే. లేదంటే నో అంటుంది. ఆమెని దగ్గరికి లాక్కొని పూర్తిగా కోపం తగ్గింది కానీ నేను నిన్ను కిస్ చేయాలంటే నువ్వే ముందు ముద్దివ్వాలి అంటాడు. నేనా? అంటుంది అను. ఆ! నువ్వే అని ఆమె చెవిలో మొన్న వేసుకున్న డ్రెస్ వేసుకొని రా అని ఆమె చేతిలో ఆ డ్రెస్ పెట్టి త్వరగా అంటాడు ఇంటెన్స్ వాయిస్‌తో. ఆమె చిన్నగా నవ్వుకొని ఆ డ్రెస్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్తుంటే అతను ఆమెని ఆపి నేను బాల్కనీలోకి వెళ్తానంటాడు. అను రెడీ అయ్యి ఆ జిప్ వేయడానికి వీలు కాక అది వేయటానికి కార్తీక్‌ని పిలవాలనుకొని మళ్ళీ వద్దులే అని శ్వేతకి కాల్ చేసి తనని పిలుస్తుంది. శ్వేత ఏంటి అను అని కంగారుగా అడుగుతుంది. ఎక్కడున్నావు? నీ పక్కన ఎవరు లేరు కదా అని అంటే లేరు. ఎందుకు అంత సీక్రెట్‌గా చిన్నగా మాట్లాడుతున్నావు? ఏమైందంటే ఒకసారి లోపలికి రావా అని అంటుంది. సరే వస్తున్నా అని వెంటనే వెళ్తుంది శ్వేత. ఏమైందంటే ఉష్ అరవకు. కార్తీక్ బాల్కనీలో ఉన్నాడు. నాకు కొంచెం ఈ జిప్ వేయవా అని అడుగుతున్నాను. ఆమెను చూసిన శ్వేత ఓసిని దీనికే పిలిచావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా నేను అంటుంది శ్వేత. దేనికి కంగారు అంటే అది సరే కార్తీక్‌ని పెట్టమనొచ్చు కదా అని అంటుంది శ్వేత. మరి మీ మరిదితోనే వేయించి తీయిస్తే బాగోదని అంటుంది అను. ఆ జిప్ వేసి అదే నిజమేలే అని అను నడుము గిల్లి నువ్వు భలే ఉన్నావు తెలుసా ఈ డ్రెస్‌లో అని అంటుంది శ్వేత. నిజంగానే బానే ఉందా? అని అడుగుతుంది అను. అది ఎంత బావుందో మీ ఆయన చెప్తాడులే. ఇంక నేను వెళ్తాను. కార్తీక్‌ని పిలవని బయటికి వెళ్తుంది శ్వేత. డ్రెస్ వేసుకున్నానని ఎలా కార్తీక్‌ని పిలవాలో అర్థం కాని అను బాల్కనీలోకి వెళ్లి కార్తీక్‌ని వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. ఏదో దీర్ఘాలోచనలో ఉన్న కార్తీక్ ఆమె స్పర్శ తెలిసిన తర్వాత వెనక్కి తిరగకుండా అలాగే ఆమె చేతులను చుట్టుకొని ఎవరొచ్చారని అడుగుతాడు. ఎవరూ లేరులే కానీ ఏంటి? చాలా పెద్ద ఆలోచనలోనే ఉన్నావని అంటుందను. ఏం లేదు. మా ఆవిడకి ఏం గిఫ్ట్ ఇద్దామా అని ఆలోచిస్తున్నానంటాడు కార్తీక్. నెమ్మదిగా ఆమె వైపు తిరిగి ఆమె వేసుకున్న డ్రెస్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ కార్తీక్ అలా చూడకని మెలికలు తిరుగుతున్నాను. ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని ఎలా మా ఆవిడని నాకు గ్రిప్‌లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నానంటాడు కార్తీక్. నేనెప్పుడూ నీ గ్రిప్‌లోనే ఉన్నానని అంటుంది అను. ఏమీ కాదు. అన్నీ అబద్ధాలే. నువ్వేది నాకు చెప్పట్లేదు. అన్నీ నీ మనసులోనే దాచుకుంటున్నావు. అసలు కీర్తి వాళ్ళింటికి వెళ్ళానని అక్కడ జరిగింది వచ్చి మొదట చెప్పాల్సింది నాతో కదా! అలాగే నీ మనసులో ఎటువంటి ఆలోచనలున్నాయనేది నాకు చెప్పాలి కదా! నో అని అంటాడు కార్తీక్. నీకే నువ్వే అన్నీ ఊహించుకొని నీకై నువ్వే బాధపడుతుంటే, నేను నీ కోసం ఉన్నదెందుకురా అని ఆమె ముఖం పట్టుకొని అడుగుతుంటే, సారీ కార్తీక్ ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటుంది అను. నీ బాధను పంచుకునేంత ఫ్రీడమ్ నీకివ్వలేదా నేను అనిపిస్తోందంటాడు కార్తీక్. అయ్యో! అలా ఏం కాదు కార్తీక్. ఇవన్నీ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అంటుంది అను. నువ్వు బాధపడితే నేను సంతోషంగా ఉంటానా అమ్ముడు అని అంటాడు కార్తీక్. సారీ అని అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఆమె చొరవగా కార్తీక్ పెదవుల మీద ఆమె పెదవులు చేర్చి ఆమె తరపున ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అదే అను నుంచి ఏమాత్రం ఊహించని కార్తీక్ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆమె నడుము పట్టుకొని
దగ్గరికి లాక్కొని అతని తరపు ముద్దు ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ ముద్దులో అను ఇన్ని రోజులుగా కార్తీక్‌ని ఎంతగా మిస్ అయిందో అర్థమవుతూ ఉంటే, ఆమెని ఇంకాస్త దగ్గరికి లాక్కొని వదిలితే ఎక్కడ జారిపోతుందో అన్నట్టుగా అతని బాహువుల్లో భద్రంగా బంధించి, అతని ప్రేమనంతా కూడా తెలుపుతూ ఉంటాడు. కార్తీక్‌ని అను మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే, ఆమెని వదిలి అలాగే ఎత్తుకొని బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. బెడ్ పక్కన దింపిన కార్తీక్‌ని చూసి, నిజంగానే "నీకు ఏం పెయిన్ లేదు కదా! ఇబ్బందేమీ కాదు కదా!" అంటే ఆమె నడుము పట్టి లాగి, "అసలు ఏమీ కాదు" అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, "ఈ డ్రెస్‌లో ఎంత హాట్‌గా ఉన్నావో తెలుసా?" అని అంటాడు కార్తీక్. "ఒకసారి క్యాట్ వాక్ చేయవా?" అంటాడు ఆమెతో. "అమ్మో! నాకు రాదు" అని అంటుంది. "ఒక్కసారిరా ప్లీజ్" అంటే, "రాదు కార్తీక్ నిజంగా" అని అంటే, "సరే క్యాట్ వాక్ చేస్తావా లేదా?" అని ఆమె చెవిలో ఏదో చెప్తాడు. "వద్దు మహాన్ బావ, ఇదే బెటర్" అని ఆమె వెళ్ళి వచ్చి రాని క్యాట్ వాక్‌కి కష్టపడి ట్రై చేసి చూపిస్తుంది. కార్తీక్ బెడ్ మీద కూర్చొని అలాగే చూస్తుంటాడు. మెల్లిగా స్టైల్‌గాను నడుస్తూ ఉంటే అతని మనసు పూర్తిగా అదుపు తప్పుతుంది. ఆమెని వెంటనే దగ్గరికి లాక్కొని ఆమె గుండెల మీద ముఖాన్ని దాచి మెల్లిగా జిప్ ఓపెన్ చేస్తాడు కార్తీక్. ఆమెలో సన్నగా వణుకు స్టార్ట్ అవుతుంది. అను ఒక చెయ్యి కార్తీక్ భుజం మీద చుట్టుకుంటే, ఇంకొక చెయ్యి అతని తలలో చేరి జుట్టుని సవరిస్తూ ఉంటుంది. నడుముని గట్టిగా చుట్టుకొని ఆమె గుండెల మీద అతని పెదవులు నిలిపి ముద్దుల యుద్ధం చేస్తూ, అతని చేతులతో ఆమె తనువుని తడుముతూ పైకి లేచి ఆమె భుజం మీద డ్రెస్ పక్కకు అని అక్కడ పంటిగాట్లు అద్దుతాడు. ఆమెలో ఏది పరవశం. ఇన్ని రోజుల నుంచి దూరం క్షణంలో దూరమైపోయి ఆమె అతనిలో పూర్తిగా చేరాలని కోరుకుంటుంటే ఆమెని బెడ్ మీద దింపి ఆమె మీద చేరతాడు. మెల్లగా ఆమె నుంచి వస్త్రాలను దూరం చేసి అతనే ఆమె వస్త్రంలా మారిపోతాడు. ఆమె ఒంటి మీద అతను అద్దుతున్న తీపి ముద్దులు వాటితో పాటు ఘాటు ముద్రలకి అను మెల్లిగా కార్తీక్ అంటుంటే ఆమెను హత్తుకొని అదరాలు అందుకుంటాడు. మెల్లిగా కిందకి జరుగుతూ ఆమెలోని మధురాలన్నీ అతి సున్నితంగా దోచుకుంటూ ఇన్ని రోజుల ఇద్దరి ఎడబాటుని దూరం చేస్తాడు. ఆమె నడుము చుట్టూ అతని చెయ్యి తిరుగుతూ ఆమెను నిలువెల్లా తడుముతూ ఇద్దరూ ఒకరి కౌగిట్లో ఒకరు నలిగి స్వేదంతో తడిచి ముద్దవుతారు. ఆమె ఒంటి మీద అతనికి తప్ప చోటు లేదన్నట్టుగా ఆమె నిలువెల్లా తాకుతూ బొడ్డు మీద ముద్దు పెడుతూ ఆమెని పూర్తిగా అతనిలో కలిపేసుకుంటాడు. అలసిన దేహంతో మెల్లిగా అను మీద వాలిపోతాడు. అతని జుట్టు నిమురుతూ "ఇబ్బంది ఏమీ లేదు కదా" అని అంటే ఆమె మెడ మీద గట్టిగా కొరికి పంటిగాట్లు దింపి "నాకు చాలా బావుంది" అని ఎన్ని సార్లు చెప్పాలంటాడు. అతను చేసిన పనికి ఆ అని అరిచి అన్న అనుకి అక్కడే గాఢంగా ముద్దు పెట్టి సారీ అంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు. అలా ఆ రాత్రి ఇద్దరు ఎన్నో విరహపు గేయాలు పాడుతూ ఒకరి కౌగిట్లో ఒకరు తడిచి ముద్దయితే ప్రేమ పోరాటంలో అతనికి తగినట్టుగా నడుచుకొని అతన్ని గెలిపిస్తూ ఆమె గెలుస్తూ తడితేరిన దేహాలతో ఎప్పటికో తెల్లవారాక నిద్రపోతారు. అతని గుండెల మీద ఆమె తలపెట్టి అలసిన దేహంతో నిద్రలోకి జారుకుంటుందను. టైం 4 అవుతుంటే కార్తీక్ అనుని చూస్తూ ఆమె తల నిమురుతూ ఉంటాడు. ఆమె ఒక అద్భుతం. ఆమెతో జీవితం అతనికి వరం. ఆమెని అలాగే గుండెలకి హత్తుకొని ఆమె చెయ్యి అతని నడుమును చుట్టుకుంటే అది చూసి మురిసిపోయి ఆమె నుదుటిన మరోసారి ముద్దిచ్చి అతను నిద్రపోతాడు. ఆ రోజెలాగూ నిద్ర లేవరని డిసైడయిన శ్వేత, సుమిత్ర గారు వాళ్ళని అసలు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని పూర్తి చేసి లక్ష్మి గారు కార్డ్స్ ఇవ్వాలి అంటే అక్కడికి వెళ్తారు. దివ్య కాల్ చేసిన అను లిఫ్ట్ చేయకపోతే ఆఫీస్‌లో ఉన్న దివ్య శ్వేతకి చేసి అక్కా అనేది అడగలోపే "ఏయ్ రౌడీ అనుని డిస్టర్బ్ చేయకు చాలా బిజీ" అంటుంది శ్వేత. "అవునా వర్క్ బాగా ఉందా?" అంటే "ఆ! బాగా. కానీ ఆఫీస్‌లో కాదు ఇంట్లో మీ బావతో" అంటే ఏంటని మళ్ళీ అర్థమై నవ్వుకొని "సరే 2 పిక్స్ పెట్టాను నీకు. అందులో ఏది బావుందో చెప్పక్కా" అంటుంది దివ్య. 1 మినిట్ అని అందులో నచ్చింది పెడితే "ఆ! ఓకే" అని బాయ్ అంటుంటే "ఇంటికెప్పుడొస్తావంటే" "ఏంటి మీరింటికొచ్చారా? చెప్తే ఆఫీస్ డుమ్మా కొట్టేదాన్ని కదా" అంటుంది దివ్య. "ఆహా! కానీలే ఎందుకు పెళ్ళికి పెట్టాలి కదా లీవ్స్ అందుకే చెప్పలేదు." "సరే అక్క బాయ్" అని కట్ చేస్తుంది. "ఏమైంది అను ఎందుకు నీ కాల్ లిఫ్ట్ చేయలేదంటాడు?" సూర్య "బావతో ఫుల్ బిజీ అంట" అంటుంది. చుట్టూ చూసి ఎవరూ లేకపోతే ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని "ఏం బిజీ? మనమెప్పుడవుతామో అలా బిజీ" అంటాడు. "వదులు సూర్య ఆఫీస్‌లో ఉన్నామంటుంది దివ్య. "వదిలి పెళ్ళయ్యాక చెప్తాను అమ్మాయిగారు నీ పని" అంటాడు. సూర్య చెవి దగ్గరికి వెళ్లి అల్లరిగా "వెయిటింగ్ ఇక్కడ" అని పారిపోతుంది దివ్య. "దొంగ పిల్ల పెళ్లి కానివ్వే ఊపిరి ఆడనివ్వను నీకు" అనుకుంటాడు. ఇక చాలా స్పీడ్‌గా దివ్య మ్యారేజ్ వర్క్ చేస్తూ ఉంటారు. అరుణ్ ఆఫీస్‌లో ఏదో ఫైల్ కోసం వెతుకుతుంటే అందరూ అది వెతుకుతూ హెల్ప్ చేస్తుంటారు. చాలా హడావిడిగా వచ్చి "తెలుసా మా అను అక్క వాళ్ళ చెల్లి మ్యారేజ్ మేమంతా వెళ్తున్నాం" అంటుంది నైనిక. సరే ఏదో ఫైల్ అడిగారు సార్ అని హడావిడిగా అందరూ వెతుకుతూ ఉంటే అప్పుడే అందుకున్న కాఫీ కప్ జారి ఒక ఫైల్ మీద పడుతుంది. అప్పుడే అక్కడికొచ్చి అదే ఫైల్‌ని తీసుకోబోతున్న అరుణ్ చెయ్యి మీద ఇంకా ఫైల్ మీద పడతాయి వేడి కాఫీ. "అయ్యో! సారీ సార్ చూసుకోలేదని" ఆమె అతని చెయ్యి పట్టుకునేలోపు అతను ఆమెను కొట్టి "ఎంత ఇంపార్టెంట్ ఫైల్ ఇది.
చూసుకోవా అని అంటే, అది చూడలేదని అతని చెయ్యి లాక్కొని మీ చెయ్యి మీద వేడి కాఫీ పడింది ఆగండి అని ఆమె చున్నీతో తుడిచి, ఊదుతూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి క్రీమ్ రాస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన చైత్ర అదంతా చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గుండా అరుణ్ రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఏ వదులు నీ వల్ల ఈ ఫైల్ పాడైపోయింది. అను 5 డేస్ కష్టపడి చేసిన ఫైల్ ఇది అనుకోని ఎంత కష్టపడి చేశామో తెలుసా? అని ఆమెను నెట్టి రేపు మార్నింగ్‌కి ఫైల్ అవ్వకపోతే అస్సలు ఊరుకోను అని ఆమెను లాక్కొని అతని రూమ్‌లోకి నెట్టి చెయ్యని ఆమె మొహాన ఫైల్ వేస్తాడు. ఇక చేసేదేమీ లేక వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తుంది. అటు ఇటుగా మధ్యాహ్నానికి నిద్రలేచిన అను ఆమెను గట్టిగా పట్టుకొని ఉన్న కార్తీక్‌ని చూసి లేవబోతుంటే అలాగే పట్టుకొని వదలడు. ఆమె చెయ్యి అతని గాయం దగ్గరికి వెళ్లి తడుముతుంటే నిజంగా పెయిన్ లేదు రాక్షసి అంటాడు. ఎందుకిలా చేశావు? నాకు తగిలేది నువ్వు అడ్డు రాకపోతే కదా అంటుంది. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా అను అంటే, మరి నేను అంతే కదా అంటుందను. సారీ ఈసారి ఏది దాచిపెట్టనురా అంటాడు. అలాగే చుట్టుకుంటుందను. అలా ఆ రోజు నైట్ దాకా వర్క్ చేస్తూనే ఉంటుంది నైనిక. అరుణ్ దగ్గర ఉన్న నైనికకి ఏం చేయాలో అర్థం కాక అతను చెప్పిన వర్క్ చేస్తూ ఉంటుంది. టైం కూడా చూడకుండా త్వరగా వర్క్ చేస్తుంది. ఆ రోజు ఆఫీస్‌కి వెళ్ళకుండా అను లేచాక ఆమెకి ఫుడ్ తినిపించి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తారిద్దరు. అక్కడ ఉన్న శ్వేత ఇప్పుడే అమ్మ, అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్లారు అను. రండి కూర్చోండంటే అనుని అక్కడే వదిలి కార్తీక్ ఆఫీస్‌కి వెళ్తాడు. ఏంటి మేడం ఏంటి సంగతి అంటుంది అను నడుము గిల్లుతూ శ్వేత. అరె! ఏమైందో నీకు తెలీదా? నన్నడుగుతున్నావు ఎలా ఉంది నీకు? అంటుంది అను. బాగానే ఉంది. ఇప్పుడే భోజనం అయింది అని అంటే, ఓహ్! రాహుల్ ఏడి? అంటే ఆఫీస్‌లోనే ఉన్నాడు. నన్ను అత్తయ్యని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడని అంటుంది. ఓహ్! అని బోర్ కొట్టిన అను, శ్వేత ఇద్దరు కలిసి ఇల్లంతా కూడా సర్దేస్తారు. కాసేపటికొచ్చిన సుమిత్ర గారు వాళ్ళు సోఫాలో కూర్చొని ఉంటే వచ్చి అను ఎప్పుడొచ్చావని అంటే 2 అవర్స్ అయిందంటుంది. అవునా! సరే ఏమైనా తిన్నారా? ఏదో ఒకటి తెస్తానంటే, అత్తయ్య నేను తెస్తాను మీరు కూర్చోండి అంటే, అరే ఏంటను ఇంత నీట్‌గా ఉంది ఇల్లంతా సర్దావా? అని లక్ష్మి గారంటే, ఆ! ఖాళీగా ఉన్నాము సో అంటుంది. అయ్యో! శ్వేత ఏ పని చేయకూడదు. మీరెందుకు ఇలా చేశారు అంటే, అయ్యో! అమ్మ అది నన్నేం చేయనివ్వలేదు. అదే చేసిందంటుంది శ్వేత. సరే అని ఆవిడ కిచెన్‌లోకి వెళ్లి జ్యూస్ చేసి శ్వేతకి ఇస్తే, అనుకి కూడా ఇవ్వండి వదిన పాపం బాగా అలసిపోయిందంటారు నవ్వుతూ. సుమిత్ర గారు అత్తయ్య అంటుంది అను. అదే ఇప్పుడే కదే అంతా సర్దావు అంటారావిడ. మిమ్మల్ని అని ఆవిడని హత్తుకొని ఆమె ఒడిలో తలపెట్టి ఆమెతో శ్వేతతో కబుర్లు చెప్తూ అలాగే నిద్రపోతుంది. అను తల నిమిరి ఏమైనా సరే దీనికి అందరి గురించే ఆలోచన ఉంటుంది. కానీ దీని గురించి తప్ప దివ్య పెళ్ళికి అన్నీ చేయాలి. ఏమీ లోటు లేకుండా అనుకుంటోందత్తయ్య అంటుంది శ్వేత. అవును. అది అనుకున్న దానికన్నా గొప్పగా చెయ్యాలి అంటారావిడ. వాళ్ళని అలా చూసిన లక్ష్మి గారి కళ్ళల్లో నీళ్ళొస్తాయి. అమ్మా! ఏమైందని శ్వేత వెళ్తే చాలా స్లోగా అను తల సోఫాలో పెట్టిన సుమిత్ర గారు కూడా వెళ్లి ఏమైందొదినా అని అంటారు. మీ ఇద్దరు ఇన్ని రోజులు ఎంత బాధను అనుభవించారో. ఇప్పుడు మీకింత మంచి అత్తగారు దొరికారు. మీ ముగ్గురిని చూస్తే అమ్మ కూతురులాగా ఉంది అంటారావిడ. అయ్యో! నువ్విలా అంటే ఎలా వదినా? నాకు నా కొడుకుల కన్నా వీళ్ళు ఇద్దరే ఎక్కువ ఎప్పటికైనా. అలాగే కోడళ్ళనే భేదం లేకుండా నేను చూడను. అత్తయ్య అని వాళ్ళు నన్ను చూడరు. సో, మేము ఎప్పటికి ఇలాగే ఉంటామంటుంది. నా అను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందేమో అనిపించింది. తనిప్పుడు ఇలా నవ్వుతూ అత్తయ్య, అమ్మలాగా చూసుకుంటుంటే చాలా బాగుంది అని అంటే, అవును ఇలాగే ఇద్దరిని చూస్తాను. ఇంకా ఇద్దరికీ డెలివరీ కూడా నా దగ్గర మాత్రమే జరుగుతుందని అంటారు సుమిత్ర గారు. అనుకున్నాను మీరు ఇలాగే అంటారు అని. లక్ష్మి గారు అంటుంది. లేదు కూడదు అంటే అందరం ఇక్కడికే వచ్చేస్తాం. ఇక్కడే డెలివరీ చేయిద్దామని అంటుంది. ముగ్గురు నవ్వుకుంటారు. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చిన దివ్య అక్క అని పరుగున వచ్చి నిద్రపోతున్న నన్ను లేపేస్తుంది. దివ్య ఎప్పుడొచ్చావు అని అంటే అడుగుతూ టైం చూసి అబ్బా! మరి ఇలా పడుకున్నానేంటి అని వెళ్లి ఫేస్ వాష్ చేసుకొనొచ్చి అందరూ కూర్చుంటే ఆ రోజంతా వర్క్ చేస్తూ ఉంటుంది నైనిక. ఆమె వాష్‌రూమ్‌కి వెళ్ళాలని బయటకు వెళ్తుంటే, ఆమె వచ్చేసరికి రూమ్‌లో ఉంటాడు అరుణ్. ఎక్కడికి వెళ్ళావని కూడా అడగకుండా నైనిక చెయ్యి పట్టి ఒక్కసారిగా లాగి, నీకు కదలకుండా వర్క్ చేయమని చెప్పాను కదా! ఎందుకు వెళ్ళావు బయటికి? అని అరుస్తాడు. ఆమె చెయ్యి మీద అతను పట్టు పెరుగుతూ ఉంటుంది నొప్పి. ఆమె కళ్ళల్లో నీరు కారుతూ ఉంటే అది అని చెప్తూ ఉంటే, ఈ రూమ్‌లో నుంచి కదిలితే ఊరుకోనని కసిరి ఆమెని అక్కడ ఉన్న సోఫా మీద విసిరి ఫాస్ట్‌గా చెయ్యి అని అతని సీట్‌లో కూర్చుంటాడు. కాసేపటికి చైత్ర కాల్ చేసి అన్నయ్య బయటికి వెళ్దామంటే అలాగే అని వెళ్తూ ఆమె నా రూమ్‌లోనే లాక్ చేసి నేనొచ్చేదాకా ఇక్కడే ఉండాలని, వర్క్ కూడా అయిపోవాలని అంటాడు. ఆమె ఎంత చెప్పినా సరే నాకు భయంగా ఉంది. చీకటంటే భయం అని అన్నా వినడు. అలాగే వెళ్ళిపోతాడు. వెంటనే వస్తాననుకోని ఇటు ఈవినింగ్ అవుతుంది. ఆమె వర్క్‌లో పడి టైం చూసుకోదు. అరుణ్ ఇంకా చైత్ర ఇద్దరు అను వాళ్ళ ఇంటికి వెళ్లి కార్డ్ ఇచ్చి అందరూ తప్పకుండా రావాలి అని అంటారు. సుమిత్ర గారు సైగ చేస్తే అను వెళ్లి బట్టలు తెచ్చి చైత్రకి బొట్టు పెట్టి బట్టలు ఇస్తుంది. ఇవన్నీ ఎందుకు ఆంటీ
వద్దు అని అంటే, లేదు తీసుకో. అలాగే మీ హస్బెండ్‌కి కూడా ఇవ్వని. అతనికి బట్టలిస్తుంది. ఆమెను చూసే కొద్దీ నచ్చుతుంది అతనికి. ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోలేదు అని అనుకుంటాడు అరుణ్. ఆమెను చూస్తూ ఉంటే శ్వేత వాళ్ళని కూర్చోమని స్నాక్స్ ఇస్తే అవి తింటూ కాసేపు కూర్చొని వెళ్తారు. అందరూ తప్పకుండా రావాలి. మీ చెల్లిని తీసుకొనిరా అని అంటాడు. అంకుల్‌కి, కార్తీక్‌కి వాళ్ళకి నేను స్పెషల్‌గా చెప్తాను అంటాడు. అలాగే అంటే వాళ్ళు వెళ్తారు. అన్నయ్య ఇంకా అను వదిన్ని ప్రేమిస్తున్నావా అంటుంది. తనెప్పుడైనా ఎవరికైనా నచ్చుతుంది చైత్ర అని అంటాడు. ప్లీజ్ అన్నయ్య ఇలా అయితే ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు? అంటే లేదు పెళ్ళనే టాపిక్ లేదురా. నాకు నువ్వు, అను చాలు. నిన్ను, అనుని హ్యాపీగా చూసుకోవడమే నా పని అంటాడు. నాకు కోపమొస్తుందంటే అనుని ఎప్పటికీ సంతోషంగా చూసుకోవడమే నా పని అంటాడు. నువ్వు మారవని, షాపింగ్ ఉందని కాస్త నైట్ అవుతుంది వెళ్దామా? రేపు వెళ్దామా? అంటే వెళ్దాము. అనుని రమ్మని అడుగు వస్తుందేమో అంటూ కాల్ చేస్తుంది. ఆ! చైత్ర చెప్పు అంటే అది నాకు షాపింగ్ ఉంది మీరొస్తారా? అంటే ఓహ్! అవునా? దివ్య కూడా ఏవో 2 కలర్ సెట్స్ దొరకలేదు అని అంది. వస్తామంటుంది. కార్తీక్‌ని అడిగి చెప్తాను. అలాగే మీరు ఇటు రాకండి. వచ్చేటట్టయితే డైరెక్ట్‌గా షాప్‌కే రండి. నేను వచ్చేస్తానంటుంది. అలాగే అంటే వాళ్ళు షాప్‌కి వెళ్లి వెయిట్ చేస్తారు. అను కార్తీక్‌ని బ్రతిమిలాడి కార్ విత్ డ్రైవర్‌నిచ్చి దివ్యనెక్కించుకొని వెళ్ళమంటే వెళ్తుంది. శ్వేత రాలేను అనడంతో అందరూ షాపింగ్ చేస్తారు. అరుణ్ నైనిక విషయం మర్చిపోతాడు. దివ్యని తీసుకొని అవి ఇవి చూస్తుంది చైత్ర. అరుణ్‌ని పిలిచి నీతో మాట్లాడాలి అంటే ఏంటి అని అను అంటుంది. అది మీరెందుకు పెళ్లి చేసుకోవడం లేదు అని అను అంటే నా షర్ట్స్ సెలెక్ట్ చేస్తావా? నాకు సెలక్షన్ రాదు అంటుంది. సరే అని ఒక 4 షర్ట్స్ తీస్తుంది. అవి తీసుకొని ట్రయల్ కూడా వేయకుండా ప్యాక్ చేయమంటే, మీకు నేనంటే ఇష్టం గదా! అంటుంది. ఎందుకలా అన్నావు? అని అంటే, ఇప్పుడే కదా మీకు బ్లూ కలర్ నచ్చదన్నారు. నేనిచ్చిన షర్ట్స్‌లో బ్లూ కలర్ కూడా ఉంది అంటే, అది నీకు నచ్చింది కదా! అంటాడు. నాకు నీ మీద చాలా అభిమానం ఉంటాడు. చైత్ర అంటే చాలా ఇష్టం కానీ నాకెందుకో మీకన్నా మీ చెల్లి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతుందనిపిస్తూ ఉంటుంది అని అంటుంది అను. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.